హలో నమస్తే umadevarkonda.comకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ సగ్గుబియ్యం ఉప్మా. దీనికి కావలసిన పదార్థాలు: ఒక సోలేడు సగ్గుబియ్యము 4 గంటలు నానబెట్టేసి నీళ్లు ఓడ్చేసి ఇలా పెట్టుకోవాలి. తాలింపు దినుసులు ఒక 4 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కాసిని ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఆలు కాసిన ముక్కలు తరిగి ఉంచుకోవాలి. నూనె ముందుగా మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2-3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది. ముందుగా మనం ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండు మిరపకాయలు చిన్నగా ముక్కలు చేసుకున్నవి వేసేసుకుంటాం. ఇప్పుడు 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చినవి ఉన్నాయి కదా, అవి వేసేసుకుని వేయించేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మనం ముందుగా తరిగి ఉంచుకున్న కాయగూర ముక్కలు ఉన్నాయి కదా, అవి అన్నీ ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసి ఈ ముక్కలకి తగినంత సాల్ట్ జల్లేసుకుని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలిపి తిప్పుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము పక్కన ఇలా అట్టే పెట్టుకున్నాం కదా, 4 గంటల పాటు నానబెట్టి నీళ్లు ఓడ్చేసిన సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. కలిపి తిప్పేసుకుని నీళ్లు పూర్తిగా ఓడ్చేసేయాలి. నీళ్లు పూర్తిగా ఓడ్చేసేసి అప్పుడు మనం దీంట్లో ఇలా వేసుకోవాలి. బాగా కలిపి తిప్పేసి సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా వెరైటీగా చేసి పెడితే. ఇప్పుడు మనము దీనికి తగినంత ఉప్పు పైన చల్లేసుకుందాం. ఈ సగ్గుబియ్యం చేసేటప్పుడు కొంచెం మందపాటి పాత్రతో కనుక చేస్తే అడుగున అంటకుండా ఉంటుంది. ఎందుకంటే సగ్గుబియ్యము ఇలా చేసి పెడతాం కదా, ఇలా మూత పెట్టేసి 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అది అడుగున అంటకుండా ఉంటుంది సగ్గుబియ్యం. మధ్యలో 2 సార్లు ఇట్లాగా కలిపి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 2 నిమిషాల పాటు ఉడకడానికి వదిలేద్దాం. వావ్, ఉప్మా రెడీ అయిపోయింది. మంచి రుచికరమైన వెరైటీ డిష్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకుందాం.
రుచిగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ.